నికర జలాలు అంటే ఖచ్చితంగా ఇన్ని నీళ్లు తీసుకోడు. మిగులు జలాలు అంటే ఆ నికర జలాలు పోను మిగులున్నటువంటి నీళ్ళని తీసుకోడు. ఈ చివరికి ఆంధ్ర మిగులు జలాల మీద ఆధారపడే కర్మ పట్టేట్టుంది. నికర జలాలు పక్కకెళ్ళిపోయేటట్టున్నాయి. క్రమంగా జరుగుతున్నటువంటి కథలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి అనుగుణంగా అనుకూలంగా ఆంధ్రాకి నష్టం కలిగే విధంగా ఒక పక్కన జల ప్రకటనలు జరుగుతున్నాయి. రెండో పక్కన కర్ణాటక భీమా లాంటిది జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు అప్పర్ భద్రాతో జలదోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక ఇప్పుడు కృష్ణా నదికి మరో ప్రధాన ఉపనది భీమా మీద కల్బుర్గి జిల్లా శాంతి దగ్గర బ్యారేజ్తో పాటు ఎత్తిపోతలకు శరవేగంగా పూర్తి చేస్తోంది. భీమా నదిలో 15 టీఎంసీలు మించి వినియోగించకూడదని కర్ణాటక బచావ్ ట్రిబ్యునల్ నిర్దేశించిన అంతకంటే ఎక్కువ నీటిని రాష్ట్రం ఇప్పటికే వినియోగించుకుంటుంది. శాంతి బ్యారేజ్ ఎత్తిపోతల ద్వారా భీమా జలాలను మరింతగా తరలించుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది. దీనికి సిడబ్ల్యూసి వంత పాడింది. శాంతి బ్యారేజ్ ఎత్తిపోతలకు అనుమతిస్తూ మార్చి 25 సిడబ్ల్యూసి సాంకేతిక సలహా మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను కాలరాస్తూ కర్ణాటక చేపట్టిన శాంతి బ్యారేజ్ ఎత్తిపోతల మీద చంద్రబాబు సర్కారం మౌనం దాల్చింది. సిడబ్ల్యూసి తీర్పు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నటువంటి సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.